చిట్ చాట్లో బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తలకాయ మీద మెడకాయ ఉన్నోళ్ళు ఎవరు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోరని అన్నారు. అవినీతిని వ్యతిరేకించి రాముడిని నమ్మితే బీజేపీలోకి హరీష్ రావును ఆహ్వానిస్తామన్నారు. బీఆర్ఎస్ను అవినీతి పార్టీ అని చెప్పింది తామే అన్నారు. అలాంటిది తామే కేసీఆర్తో ఎలా పొత్తు పెట్టుకుంటామని అన్నారు సంజయ్. ప్రధాని మోదీ కూడా బీఆర్ఎస్ అవినీతి పార్టీ అని ఎప్పుడో కామెంట్ చేశాడని అన్నారు. తమకు రాముడు లాంటి మోదీ ఉన్నారని, దేవుడిపై నమ్మకం ఉన్నోళ్ళందరూ బీజేపీకి ఓటేస్తారన్నారు. అవినీతిని వ్యతిరేకించి దేవుడిని నమ్మితే హరీష్ రావును పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పని ఖతమైందన్నారు. బీఆర్ఎస్కు 3వ ప్లేస్ వస్తుందని చెప్పారు బండి సంజయ్. చిట్ చాట్లో బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తలకాయ మీద మెడకాయ ఉన్నోళ్ళు ఎవరు బీఆర్ఎస్తో పొట్టు పెట్టుకోరని అన్నారు. అవినీతిని వ్యతిరేకించి రాముడిని నమ్మితే బీజేపీలోకి హరీష్ రావును ఆహ్వానిస్తామన్నారు. బీఆర్ఎస్ను అవినీతి పార్టీ అని చెప్పింది తామే అన్నారు. అలాంటిది తామే కేసీఆర్తో ఎలా పొత్తు పెట్టుకుంటామని అన్నారు సంజయ్. ప్రధాని మోదీ కూడా బీఆర్ఎస్ అవినీతి పార్టీ అని ఎప్పుడో కామెంట్ చేశాడని అన్నారు. తమకు రాముడు లాంటి మోదీ ఉన్నారని, దేవుడిపై నమ్మకం ఉన్నోళ్ళందరూ బీజేపీకి ఓటేస్తారన్నారు. అవినీతిని వ్యతిరేకించి దేవుడిని నమ్మితే హరీష్ రావును పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పని ఖతమైందన్నారు. బీఆర్ఎస్కు 3వ ప్లేస్ వస్తుందని చెప్పారు బండి సంజయ్.